హాయ్ అండి. సింపుల్ బిర్యానీ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఇక్కడ నేను 1.5 కేజీ వరకు బిర్యానీకి చికెన్ నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాననమాట. ఇక్కడ ఇందులోకి కావాల్సిన మసాలా అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నిమ్మకాయి, పచ్చిమిర్చి, అలాగే పెరుగు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర పేస్టు, ఉప్పు, కారం, గరం మసాలా, అన్ని బ్రౌన్ ఆనియన్స్ రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు నీట్‌గా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్‌లోకి అల్లం వెల్లుల్లి, కొత్తిమీర పేస్టు, బ్రౌన్ ఆనియన్స్, పెరుగు, అలాగే పచ్చిమిర్చి, ఒక పావు కప్పు వరకు ఆయిలు, కారం పొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, అలాగే మనం చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా ఇందులోకి వేసేసి ఒక ఫుల్ నిమ్మకాయని ఇలా స్క్వీజ్ చేసేసుకొని మంచిగా కలిపేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒక 80% వరకు రైస్‌ని ఉడికించుకుంటున్నాను. ఒక పెద్ద బౌల్ తీసేసుకొని ఇందులోకి ఒక 2 గరిటెల ఆయిల్ వేసేసి బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసేయాలి. వేసేసి చికెన్ వేసి మంచిగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం 80% వరకు రైస్ ఉడికించుకున్నాం కదా! ఆ రైస్‌ని అంతా ఇందులోకి వేసేసి లేయర్‌గా వేసేసి బ్రౌన్ ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, అలాగే ఇవన్నీ కొత్తిమీర వేసేసి ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే టేస్టీ బిర్యానీ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.